ఒకసారి విజయనగర ఆస్థానానికి విద్యాసాగరుడు అనే ఒక అహంకారి అయిన పండితుడు వచ్చాడు. అష్టదిగ్గజాలను శాస్త్రవాదంలో ఓడిస్తానని సవాల్ చేశాడు. అతని వాగ్ధాటికి, అపారమైన పాండిత్యానికి భయపడిన ఆస్థాన పండితులందరూ తమ పరువు దక్కించుకునేందుకు రామకృష్ణుడి సహాయం కోరారు. మరుసటి రోజు రామకృష్ణుడు ఒక మహాపండితుడిలా వేషం వేసుకుని సభలోకి ప్రవేశించాడు. అతని చేతిలో పట్టుబట్టతో చుట్టబడిన ఒక పెద్ద గ్రంథం లాంటిది ఉంది. దానిని చూసి విద్యాసాగరుడు, "ఓ పండితోత్తమా, నీవు ఏ గ్రంథం ఆధారంగా నాతో వాదిస్తావు?" అని అడిగాడు. దానికి రామకృష్ణుడు ఎంతో గంభీరంగా, "నేను ఈ తిలకాష్ట మహిషబంధనం అనే మహాగ్రంథం ఆధారంగా మీతో వాదిస్తాను" అన్నాడు. ఆ పేరు విన్న విద్యాసాగరుడు కంగుతిన్నాడు. తాను ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు చదివానని, కాని ఈ గ్రంథం పేరు తన జీవితంలో ఎప్పుడూ వినలేదని లోలోపల కలవరపడ్డాడు. ఈ గ్రంథంలో ఏముందో తనకు తెలియదు కాబట్టి వాదనలో ఓడిపోవడం ఖాయమని భయపడి రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి పారిపోయాడు. మరుసటి రోజు విద్యాసాగరుడు లేకపోవడం చూసి రాజుగారు రామకృష్ణుణ్ణి ఆ గ్రంథం గురించి అడిగారు. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ బట్ట విప్పి చూపించాడు. అందులో కొన్ని నువ్వుల కట్టెలు, అంటే సంస్కృతంలో తిలకాష్టం, వాటిని కట్టడానికి ఉపయోగించిన గేదెలను కట్టే తాడు, అంటే మహిషబంధనం మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటినీ కలిపి తిలకాష్ట మహిషబంధనం అని పేరు పెట్టి ఆ అహంకారిని భయపెట్టానని చెప్పాడు. రామకృష్ణుడి సమయస్ఫూర్తికి సభ అంతా చప్పట్లతో మార్మోగింది.